నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర స్థాయి పోటీలలో పతకాలు సాధించిన అథ్లెట్స్ను మరియు వారి పాఠశాలల పీఈటీలను ముఖ్య అతిథి అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నరాల రత్నాకర్ గారు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలో ఉన్న ప్రతి అథ్లెట్స్ని జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి పాఠశాలల కరస్పాండెంట్లు తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించారు. నిజామాబాద్ జిల్లాలో అథ్లెట్స్ విజయాలు సాధిస్తున్నారంటే ప్రధాన కార్యదర్శి రాజాగఢ్ కృషి ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో అతి త్వరలో అథ్లెటిక్స్ సింథటిక్ ట్రాక్ ని నిర్మిస్తుందని తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామాల నుండి అథ్లెటిక్స్ క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా పాఠశాలల మరియు కళాశాలల సమన్వయంతో వ్యాయామ ఉపాధ్యాయుల సమిష్టి కృషి ఫలితంగానే అథ్లెటిక్స్ లో విజయాలు సాధిస్తున్నామని, అథ్లెటిక్స్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న వ్యాయామ ఉపాధ్యాయులకు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రోత్సహిస్తూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత ప్రోత్సహిస్తే మా వ్యాయామ ఉపాధ్యాయులు జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధిస్తారని తెలిపారు. అండర్ 18 జావెలిన్ త్రో విభాగంలో బస్సి జైపాల్ బంగారు పతకం సాధించగా అథ్లెట్ను అధ్యక్షులు ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో అండర్ 10 సంవత్సరాల బాలుల 60 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించిన పి జెస్సెన్ నగరానికి చెందిన ఎస్ఎఫ్ఎస్ పాఠశాల అథ్లెట్ను మరియు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ను ఘనంగా సన్మానించారు. అండర్ 16 జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించిన నందిపేట ఉజ్వల పాఠశాల విద్యార్థి షేక్ అబ్దుల్ గఫూర్ను మరియు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు వికాస్ మరియు రాజును ఘనంగా సన్మానించారు. అండర్ 18 విభాగంలో ఏ ప్రణయ్ లాంగ్ జంప్ కాంస్య పతకం సాధించిన బీసీ వెల్ఫేర్ ధర్మారం కళాశాల అథ్లెట్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు రంజిత్ని ఘనంగా సత్కరించారు. అండర్ 18 విభాగంలో శివరాజ్ జావెలిన్ త్రోలో కాంస్య పతకం సాధించిన అథ్లెట్ మరియు కోచ్ సురేష్ను ఘనంగా సన్మానించారు. అండర్ 20 విభాగంలో షేక్ సోయల్ జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించిన అథ్లెట్ను మరియు ఎం గాయత్రి షాట్ పుట్ విభాగంలో కాంస్య పతకం సాధించిన 20 విభాగంలో షేక్ సోయల్ జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించిన అథ్లెట్ను మరియు ఎం గాయత్రి షాట్ పుట్ విభాగంలో కాంస్య పతకం సాధించిన అథ్లెట్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కపిల్ పవర్, వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఒక 13 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో అథ్లెటిక్స్ అనే మాటనే లేదు, అసలు సెలెక్షన్ ప్రొసీజరే లేకుండా. అంటే నేను ఆడే టైంలో మొత్తం లాస్ అయింది మా కెరియర్ అంతా, నా బ్యాచ్మెంట్స్ అంతా అసలు అథ్లెటిక్స్ లేక. అలాంటి టైంలో అన్న ఇనిషియేటివ్గా తీసుకొని సారంగపాణి సార్ని, అదేవిధంగా రంగారావు గారి ప్రోత్సాహంతో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అథ్లెటిక్స్కి పునర్వైభవాన్ని తీసుకురావడానికి ఆయన కృషి దాదాపుగా ఒక 10 ఏళ్ల పాటు ఆయన కృషి వల్ల ఈరోజు అథ్లెటిక్స్ ఈ స్థాయిలో ఉంది. ఎందుకంటే ఎంత ఎదిగినా కానీ బేసిక్ మనం ఎక్కడి నుండి వచ్చినాం అనేది మర్చిపోవద్దు. దాంట్లో నేను 101% అన్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. క్రీడాకారులు అందరి తరఫున ఇలాంటి వీళ్ళకు సేవ చేసే అవకాశాన్ని మీరు నాకు కల్పించినందుకు 100% దానికి న్యాయం చేసి మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా నేను ఎప్పుడూ ప్రయత్నిస్తానన్నా. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మొన్న 3-4 తేదీల్లో హన్మకొండలో నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో మరియు అదేవిధంగా 7వ తేదీన జనగాం జిల్లాలో నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో మన నిజామాబాద్ జిల్లా విద్యార్థులు 15 మెడల్స్ రావడం జరిగింది. నవీన్కు గోల్డ్ వచ్చింది, దాన్ని కన్సిడర్ చేయలేమన్నా మనం చూసుకోలే. అయితే 15 మెడల్స్ రావడం జరిగింది. 14 + 1 గోల్డ్ 15 మెడల్స్ రావడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం, గర్వించదగ్గ విషయం. ఒకసారి గట్టిగా క్లాప్స్. దీనికి ముఖ్యంగా ఒకటే ఒక కారణం, మనం ప్రతి మండల్ టోర్నమెంట్ చేయడం జరిగింది. ఓన్లీ అథ్లెటిక్స్ ఈ 33 జిల్లాలలో ఎక్కడ పెట్టకుండా ఓన్లీ మన దగ్గరనే నిజామాబాద్లోనే అది మనం స్టార్ట్ చేసినాం లాస్ట్ ఇయర్. అక్కడ ఒక 4 మండలాలు చేసినాం అన్న. ఇవాళ ఆ మండల్ మీట్ల నుంచి వచ్చిన రిజల్ట్స్ ఇవి. ఎందుకంటే మూలకున్న నిజామాబాద్ తీసుకొచ్చి వాళ్ళని ఆడే విధంగా వాళ్ళ టాలెంట్ని అబ్జర్వేషన్ టాలెంట్ సర్చ్ అనే ప్రోగ్రామ్ కింద గౌరవనీయులు ద్రోణాచార్య నాగపూరి రమేష్ సార్ గారి ఆదేశాల మేరకు మీ
సహాయ సహకారంతో మీ ప్రోత్సాహంతో మనం ఇలా అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నా. లాస్ట్ ఇయర్ 4 మండలాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్గా ఈ 3 మంత్స్లో కూడా మిగతా మండలాలు కంప్లీట్ చేసి నెక్స్ట్ డిసెంబర్లో జరిగే మన రాష్ట్ర స్థాయి మీటికి పిల్లల్ని మన దగ్గర ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టే విధంగా మనము తీర్చిదిద్దుకుంటే మన జిల్లాకు పేరు వస్తుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ మీట్లో సెలెక్ట్ అయ్యి సౌత్ జోన్ నేషనల్స్కి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి మన పిల్లలు. ఆ రిజల్ట్స్ ఇంకా ముందు బయటకు వస్తాయి ఈ 4-5 రోజులలో. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత రిజల్ట్స్ రావడానికి గ్రౌండ్ లెవెల్లో పీఈటీలే కారణమన్నా. చాలా అసోసియేషన్స్ ప్రైవేట్ పీఈటీల పట్ల చిన్న చూపు ఉన్నది, కానీ అథ్లెటిక్స్ అసోసియేషన్ మాత్రం టాలెంట్ ఎవరుంటే చాలు, గవర్నమెంట్ ప్రైవేట్ అనే తేడా లేకుండా మనం అందరినీ ఎంకరేజ్ చేస్తున్నామన్నా. మీ నాయకత్వంలో ఇవాళ ప్రైవేట్ పీఈటీలు అందరికీ సంయుక్త గౌరవం జరుగుతుంది. అథ్లెటిక్స్ రిజల్ట్స్ తోటి వాళ్ళ శాలరీలు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్న. సో దానికి మనము ముందుగా ఉండి మనం ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అథ్లెటిక్ అసోసియేషన్ నుంచి. ఎందుకంటే పీఈటీ లేదే ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు కాదు, కానీ ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు ఏ ఒక్క పీఈటీ పేరు కూడా చెప్పిన దాఖలాలు లేవు. సో దాన్ని నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ గమనించి మీ ఆలోచనతోటి మనము గ్రౌండ్ లెవెల్లో పీఈటీని కూడా సన్మానించుకోవాలనే మంచి ఆలోచన మీకు కల్పించడం, మీకు రావడం అది చాలా గర్వకారణం అన్న. దానికి పీఈటీల అందరి సోదరులు అందరి తరపు నుంచి నేను మరొకసారి మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అధ్యక్షులు రత్నాకర్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నామన్నా. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసిన అథ్లీట్స్ మరియు పీఈటీలు అందరూ కూడా గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ మెడల్ తెచ్చుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. మీ అందరూ కూడా పీఈటీ కష్టపడ్డది. ముఖ్యంగా ఈ అథ్లెటిక్స్ జిల్లా అసోసియేషన్ని ప్రెసిడెంట్గా మనం ఉన్నప్పుడు కూడా టెక్నికల్గా మరియు టాలెంట్ సర్చ్ 24 గంటలు అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ఏదో ఒక రకంగా స్పోర్ట్స్ మీద డెవలప్ చేయాలని చెప్పేసి కృషి చేస్తున్న జనరల్ సెక్రటరీ స్వతహాగా అథ్లీట్ అయిన రాజాగౌడ్ గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన స్వతహాగా అథ్లీట్ అవడు, ఆయన కెరియర్లో ఇక్కడ అథ్లెటిక్ అసోసియేషన్ లేకపోవడము, దీని ద్వారా టాలెంట్ మేము ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఒకటే మాట్లాడతాము, అథ్లెటిక్స్లో మెడల్ రావడము. అసలు లాస్ట్ పార్టిసిపేషన్ ఒలింపిక్లో 100 మీటర్స్ కానీ స్ప్రింట్స్ కానీ 200 మీటర్స్ కానీ దీంట్లో మనకు ఎన్ని సంవత్సరాలు పార్టిసిపేషన్ చేయడం ఇండియాలో. మన టాలెంట్ని సర్చ్ చేసి కింద నుంచి జెనెటికల్లీ ప్లస్ లోపల కూడా వాళ్ళకు కుతూహలం, మేము కావాలి స్పోర్ట్స్ మ్యాన్ కావాలని చెప్పేసి, మనసులా భాష కర్మల స్పోర్ట్స్ మ్యాన్ కావాలి, అథ్లీట్ కావాలని చెప్పేసి ఉన్నవాళ్ళు మనకు ఒక్కోలు దొరికినా కానీ అప్పుడు మన అథ్లెటిక్ అసోసియేషన్ మనం ఏదైనా సాధించినట్టు అవుతుంది, ఇండియాకి రిప్రజెంట్ చేస్తే తప్ప అని చెప్పేసి మన ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్. దీనికి సహకరిస్తున్న మన రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లే గారు, ముఖ్యంగా జనరల్ సెక్రటరీ అన్న సారంపర్ అన్న గారు. ఈ అథ్లెటిక్ అసోసియేషన్ ఒకటే అసోసియేషన్ రాష్ట్రంలో, అంటే దాంట్లో రాజకీయం కానీ దాంట్లో రికమెండేషన్స్ కానీ ఏవి నడవయి. ఎందుకంటే కారణం మన జనరల్ సెక్రటరీ సారంపర్ అన్న కానీ స్టాన్లే అన్న కానీ మిగతా కార్యవర్గం అంతా కూడా అథ్లీట్స్, వాళ్ళు స్వతహాగా వాళ్ళు అథ్లీట్స్, వాళ్ళ తపన ఉన్నది ఒక అథ్లీట్స్ మనం డెవలప్ చేద్దామని. ఇంత క్యాలెండర్ పార్టిసిపేట్ అవ్వడం మొత్తం ఇండియా లెవెల్లో కూడా వేరే అసోసియేషన్స్ అన్నీ కూడా ఏదో కూర్చున్న దగ్గర చేయడము, ఆ రకంగా చేయడము, వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నా ఉండకున్నా. ఇకపోతే ఇక్కడ అథ్లీట్స్ డెవలప్ చేయడానికి చాలా రోజుల నుంచి మేము మన డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ నుంచి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా సింథటిక్ ట్రాక్ తేవాలని చెప్పేసి నడుస్తున్నది. కేసు ఫైల్ అయినాక ఖచ్చితంగా అది అతి త్వరలో సింథటిక్ ట్రాక్కు శంకుస్థాపన చేస్తాము. మరియు రాజాగౌడ్ గారు మేము ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు ఈ పీఈటీని మనం టెక్నికల్ ఆఫీసర్స్ ఇలాగ ట్రైనింగ్ ఓవర్ 2 రోజులు పెట్టుకొని మనం స్టేట్ నుంచి పిలిపించేసి పెట్టుకోవాలనుకున్నాం కదా. ఆ కార్యక్రమం కూడా
టెక్నికల్గా మిమ్మల్ని తీర్చిదిద్ది మీ ద్వారా టాలెంట్ సర్చ్ అని కింది స్థాయి నుంచి అథ్లెట్స్ మన జిల్లాకు కానీ జిల్లా నుంచి వస్తే రాష్ట్రకు రిప్రజెంట్ చేయడము, దాంట్లో మన అదృష్టవశాత్తు మంచి టాలెంట్ ఇట్లా దొరికితే ఇండియా రిప్రజెంట్ చేయాలని మా కోరిక. ఒక టాలెంట్ దొరికితే మాత్రము అతనికి డబ్బుల కోసం మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక అథ్లెట్ తయారు కావాలంటే డైటు మనకు చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి నిజంగానే మనం ఒక అథ్లెట్ వేసి ఈయనకు స్కోప్ ఉన్నది, ఈయన పోగలుగుతాడు, ఈయన టాలెంట్ ఉన్నది, ఈయన లోపలికి వెళ్ళి కుతూహలం ఉన్నది, చేయగలుగుతాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది, మనసా భాష కర్మన ఆయన కావాలనుకుంటున్నాడు అంటే ఆయన డబ్బులు మాత్రం ఇబ్బంది అనేది దాన్ని పక్కకు పెట్టండి. అది మన అసోసియేషన్ తరఫు నుంచి ఖచ్చితంగా ట్రైనింగ్ తరఫు ఇప్పించి మంచి మంచి ట్రైనింగ్ ఇప్పించేసి చేస్తాం. కాబట్టి ముందుకు తీసుకుపోతాం. దీన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలా. ముఖ్యంగా అథ్లెటిక్ అసోసియేషన్ చాలా కారణాలతో మనం ఏ బిజీ ఉన్నా ఏమున్నా ఏదున్నా కానీ ఏదైతే రాజగౌడ్ గారు ఇంకా సిస్టమేటిక్ అథ్లెటిక్ అసోసియేషన్ని టాలెంట్ సర్చ్ చేస్తూ ముందుకు తీసుకోబోతున్నారు. రాజగౌడ్ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.